అండి. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చెయ్యండి. దైవిక శక్తులు ఉన్న మహిళలలో మాత్రమే కనిపించే 18 అరుదైన లక్షణాలు ప్రపంచంలో కోట్లాది మంది మహిళలు ఉన్నారు, కానీ వారిలో కొందరిలో మాత్రమే ప్రత్యేకమైన దైవిక శక్తి జాగృతమై ఉంటుంది. వీరు సామాన్యులా కనిపించిన వీరిలో ఉన్న శక్తి అసాధారణమైనది. ఈ నిజం 99% మందికి తెలియదు. ఎందుకంటే అరకాకొర జ్ఞానం ప్రమాదకరం. ముఖ్యంగా 16వ లక్షణం అత్యంత అదృష్టవంతురాలైన మహిళలకు మాత్రమే ఉంటుంది. సాముద్రిక శాస్త్రం మరియు యోగ శాస్త్రంలో చెప్పబడిన రహస్య దైవిక లక్షణాలు ఇవే. వీటిలో ఏదైనా ఒక్క లక్షణం ఉన్నా వీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు శక్తి స్వరూపిణి. 1. బ్రహ్మీ ముహూర్తంలో అనుబంధం. బ్రహ్మీ ముహూర్తంతో అనుబంధం ఉన్న స్త్రీ. ఏ స్త్రీ ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ముహూర్తంలో ఎటువంటి అలారం లేకుండా తనంతట తానుగా మెలకు వస్తుందో వారిలో దైవిక శక్తి జాగృతమై ఉంటుంది. ప్రకృతియే వీరిని మేలుకొలుపుతుంది. ఆ సమయంలో ప్రకృతి వీరిని మేలుకొలుపుతుందని చెబుతారు. ఈ సమయంలో బ్రహ్మాండంలోని సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు అనుకున్న సంకల్పాలు చాలా త్వరగా సత్యమవుతాయి. 2. పిల్లలు మరియు జంతువుల ఆకర్షణ. వీరు గమనించే ఉంటారు. కొందరు మహిళల దగ్గరికి వెళితే ఏడుస్తున్న బిడ్డ కూడా వెంటనే ఏడుపాపేస్తారు. లేదా మూగజీవాలు, ఆవులు, కుక్కలు వీరిని చూస్తే తమంత తామే ప్రేమతో దగ్గరకు వస్తాయి. వీరిలో దైవిక ప్రేమ మరియు సాత్విగుణం ఉంటుందని వారి చుట్టూ ఒక వలయంలా ఏర్పడుతుంది. దానిపైన ఈ అమాయకప ఆవులు ఆకర్షితమవుతాయి, జీవులు ఆకర్షితమవుతాయి. శాస్త్రం ప్రకారం చెబుతుంది. 3వది ఏమిటి అంటే మూడవది చేతి రుచి. అన్నపూర్ణమ్మ వరం. ఏ మహిళ అయినా వంట చేసేటప్పుడు తక్కువ సామాగ్రి ఉపయోగించినప్పటికీ ఆ వంట అమృతంలా రుచి ఉంటుందో అది సామాన్య విషయం కాదు. అటువంటి మహిళ చేతిలో అన్నపూర్ణమ్మ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వీరు వడ్డించిన వంట తింటే ఎంతటి వారైనా మనసైనా తృప్తి చెందుతుంది మరియు ప్రశాంతంగా మారుతుంది. ఇది వారిలో ఉన్న పోషించే దైవిక శక్తి యొక్క రూపం. 4. ముందస్తు సూచనలు. భవిష్యత్తు గురించి వీరికి ముందుగా తెలియడం. 4వ శక్తి ఏమిటి అంటే ముందస్తు సూచనలు అందడం. దైవిక శక్తి ఉన్న మహిళలకు భవిష్యత్తులో జరిగిపోయే సంఘటనల ముందస్తు సూచనలు ముందుగా లభిస్తాయి. కొన్నిసార్లు వీరు కన్న కలలు నిజమవుతాయి, లేదా ఎవరికైనా ఏదైనా చెడు జరగబోతుంటే వీరి మనసులో ఏదో తెలియని ఆందోళన లేదా ఒక రకమైన సంకేతం అనేది కలుగుతుంది. ఇది వారిలో జాగృతమైన 6వ ఇంద్రియానికి స్పష్టమైన లక్షణం. 5వది చెట్టు చేమలతో అనుబంధం. దైవిక అంశం ఉన్న మహిళలు ముట్టుకుంటే ఎండిపోయిన మొక్క కూడా చిగురుస్తుంది. వీరు పెంచే తులసి మొక్క లేదా పూల మొక్క ఎప్పుడు పచ్చగా ఉంటాయి మరియు త్వరగా పూలు పోస్తాయి. వీరిలో ఉన్న ప్రాణశక్తి ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ప్రకృతి మాత వీరిపై సదా ప్రసన్నురాలై ఉంటుంది. 6. స్వస్థత చేకూర్చే స్పర్శ. ఇంటిలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా తలనొప్పి వచ్చినప్పుడు ఈ మహిళ తన చేతితో నిమిరితే చాలు. ఈ మహిళ చేతితో ఎవరి తల నిమురుతారో లేదా పట్టుకుంటారో చాలు ఆ నొప్పి వెంటనే తగ్గినట్లు అనిపిస్తుంది. వీరి స్పర్శ ఒక రకమైన దైవిక హీలింగ్ పవర్ దాగి ఉంది. ఇది తల్లుల్లో మరియు దైవిక కళ ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనిపించే లక్షణం. 7. సహజ సిద్ధమైన సుగంధ పద్మిని జాతి స్త్రీలు గురించి శాస్త్రాల్లో ప్రస్తావన ఉంది. దైవిక శక్తిగల శరీరం నుండి ఎప్పుడు మంచి సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. వారు ఎటువంటి పర్ఫ్యూమ్ కానీ
సుగంధ ద్రవ్యాలు కానీ ఎటువంటి ఒక ర ఎటువంటి వాడకపోయినా ఒక రకమైన సహజ సౌమ్య సుగంధ లేదా చందన లేదా పూల సువాసన వస్తూ ఉంటుంది వారి శరీరం నుంచి. ఇది వారి అంతర్గత శుద్ధి మరియు సానుకూల శక్తికి సంకేతం. ఎనిమిదవది వాక్సిద్ధి. ఇది చాలా శక్తివంతమైన లక్షణం. ఇటువంటి స్త్రీలు కొందరగా మహిళలు కోపంతో తిట్టినా లేదా ప్రేమతో దీవించినా అది అలాగే నిజమై తీరుతుంది. అలాగే జరుగుతుంది. దీని వాక్సిద్ధి అంటారు. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, ఇంటి ఆడబిడ్డను కన్నీరు పెట్టించొద్దని మరియు వారి నోటి నుండి చెడు మాటలు రప్పించకూడదని. ఎందుకంటే వారి నాలికపై సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. 9 కష్టాలతో కుంగిపోయి మనసు ఎంతటి కఠిన పరిస్థితులు వచ్చినా ఇల్లంతా కంగారు పడుతున్న ఆ మహిళ మాత్రం దీపంలా వెలుగుతూ ఉంటుంది. ధైర్యం చెబుతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యం కొలిపోరు. వీరిలో ఉన్న శక్తి ధైర్యలక్ష్మి శక్తి. ఎటువంటి కష్టకాలం వచ్చినా వీరిలో జాగృతి శక్తి అనేది ఉంటుంది. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భయపడినా కంగారు పడినా వీరు కంగారు పడరు. వారికి ధైర్యం చెబుతారు. వీరు ఏ సమస్యలకి భయపడరు. బదులుగా ఓపికతో పరిష్కారం అనేది చెబుతూ ఉంటారు. 10 నుదిటిపై తేజస్సు. ఎటువంటి మేకప్ లేదా ఆభరణాలు లేనప్పటికీ దైవశక్తి ఉన్న మహిళల ముఖంలో మరియు ముఖ్యంగా నుదిటిపై ఒక మెరుపు లేదా తేజస్సు ఉంటుంది. వారి చూడగానే గౌరవించి నమస్కరించాలి అని ఎవ్వరికైనా అనిపిస్తుంది. ఇది ఒక ఆత్మశక్తి. ఇది కేవలం పుణ్యవతులైన స్త్రీలకు మాత్రమే కనిపిస్తుంది. 11 ఏమిటి అంటే కరుణాశక్తి. అంటే ఇతరుల మీద కరుణ జాలి చూపించేది. ఇతరుల కష్టాలు చూసినప్పుడు వారికి వెంటనే బాధ కలుగుతుంది. లేదా దేవాలయంలో దేవుని విగ్రహాన్ని చూసినప్పుడు భక్తితో ఎవరి కళ్ళతో తనంతట తానే నీరు వస్తుందో వారి హృదయం చాలా పవిత్రమైంది. ఈ కరుణ దైవిక శక్తి మూలం దేవుడు. ఇటువంటి నిర్మల మనసున్న వారిలో సదా నివసిస్తూ ఉంటాడు మరియు వారి ప్రార్థన త్వరగా ఆలకిస్తాడు. 12వది పొడవైన నల్లని జుట్టు. పురాణాల ప్రకారం స్త్రీల జుట్టు కేవలం సౌందర్యం మాత్రమే కాదు, అది శక్తికి సంకేతం. ఏ స్త్రీ సహజంగా పొడవైన మరియు నల్లని జుట్టు ఉంటుందో వారిలో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఆ కుటుంబంపై వచ్చే ప్రతికూల శక్తిని కూడా అడ్డుకొని కాపాడే అసాధారణ సామర్థ్యం కలిగిన స్త్రీలకు పొడవైన జుట్టు ఉంటుంది. 13 ఏమిటి అంటే ఏకాంతం మరియు మౌనంపై ఇష్టం. దైవిక శక్తి కలిగిన మహిళలు అనవసరమైన కబుర్లు లేదా ఇతరులపై నిందలు పాల్గొనరు. బదులుగా వారికి ఏకాంతంగా ఉండడం లేదా మౌనంగా ఉండటం ఇష్టంగా ఉంటుంది. ఈ మౌన సమయంలో వారు తమ అంతర్మదనంలో సంబంధం ఏర్పరచుకు ఉంటారు. ఇలా వారికి ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుంది. 14వది తీక్షణమైన కళ్ళు. వీరి కళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ మరియు ప్రశాంతత ఉంటుంది. వీరు ఎవరినైనా నేరుగా చూసినప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో సులభంగా గ్రహిస్తారు. వీరి దృష్టి అబద్ధాన్ని కనిపెట్టి సత్యాన్ని తెలుసుకునే ప్రత్యేక శక్తి అనేది ఉంటుంది. 15 అమితమైన ఓపిక మరియు క్షమాగుణం. ఇతరులు తప్పు చేసినా లేదా తమకు బాధ కలిగించినా వీరిని సులభంగా క్షమించగలరు. పగ తీర్చుకునే గుణంలో వీరికి అసలు ఉండదు. ఈ అమితమైన ఓపిక వీరిలో ఉన్న దైవిక లక్షణానికి సాక్ష్యం. భూదేవిలా ఉంటుంది వీరి ఓర్పు. అన్నిటినీ భరించే శక్తి కలిగి ఉంటారు. ఎవరు ఏ అపకారం చేసినా ఏ కష్టం పెట్టినా వారి మీద పగ తీర్చుకోకుండా వెంటనే వారిని క్షమించే గుణం కలిగి ఉంటారు. 16వది దైవిక కళలు దర్శనం. వీరికి సాధారణ కళల కంటే భిన్నంగా దేవాలయాలు, దేవతలు, నదులు పదే పదే కళ్ళలోకి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కళలో దైవిక శక్తులు వీరికి మార్గదర్శనం చేస్తాయి. ఇది వారికి ఉన్న ఉన్నత లోకంలో అనుసంధమై ఉంటుంది. వీరు ఆ శక్తితో మమైకం ఉండటం వలన వారు ఉన్నత లోకాలలో అంటే ఆధ్యాత్మిక లోకాలలో పయనిస్తూ ఉంటారు. 17వది అందరినీ సమానంగా చూసే గుణం వీరికి ఉంటుంది. అందరినీ సమానంగా చూస్తారు. ఏ హెచ్చుతగ్గులు భేదభావాలు ఉండవు. పేదవారైనా లేదా ధనికులైనా వీరు అందరినీ ప్రేమగా మరియు గౌరవంతో చూస్తారు.
వీరిలో ఉన్న ఒక సమదృష్టే వీరిని ఇతరుల కంటే భిన్నంగా మరియు దైవికంగా మారుస్తుంది. 18ది దాన మరియు సేవా గుణం. తమ దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచడంలో వీరు సంతోషిస్తారు. ఎవరైనా సహాయం కోరి వస్తే లేదు అనే గుణం వీరి దగ్గర ఉండదు. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసే గుణం సాక్షాత్తు మహాలక్ష్మి అంశ. దైవక శక్తి అంటే కేవలం అద్భుతాలు చేయడానికి బదులుగా అపారమైన ప్రేమ మరియు త్యాగం ఉండడంతో హాయిగా బతకడం ఉండడం వీళ్ళకి ఆ లక్ష్మీదేవి వరం అని చెబుతారు. ఈ 18 లక్షణాలు కలిగిన స్త్రీలు దైవిక శక్తితో ముడిపడి ఉంటుంది. ఈ లక్షణాలు కలిగిన స్త్రీలకు దైవిక సంబంధం ఉంటుంది. వారు ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోండి, వారికి దైవంతో సంబంధం ఉన్నట్టే. లేవు అంటే అవి ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఇలాగే వీడియోకి లైక్ చేసి జై శ్రీరాముని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.